వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఆయన పనితీరు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన చేసే పనులు కానీ చాలా వండర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అతను చేసే విమర్శలు కూడా చాలా బాగుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆణిముత్యం అనేసి కూడా చెప్పుకోవాలి. చాలా డెడికేటెడ్ పొలిటికల్ లీడర్ ఆయన. రెండోసారి ఆయన ఎంపీగా గెలిచాడు. ఎంపీ అని చెప్పేసి ఎక్కడ కానీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోలే, ఆ ఆలోచన లేదు. ఎంపీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఎక్కడ కానీ దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులు అసలు నిల్లు, జీరో. ఆయన మీద ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఏమన్నా ఒక మాట్లాడాలన్నా కానీ, వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కానీ ఒక కారణం కూడా దొరకదు. అలాంటి వ్యక్తి గురుమూర్తి గారు. ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకోవాలా. ఆయన గురించి ఒక 2 విషయాలు ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2024-2025 సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు మొన్న ఆదివారం రోజు రిలీజ్ చేశారు. ఈ నివేదికలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు 2వ స్థానంలో నిలిచాడు. 2వ స్థానం. ఆయన లోక్సభలో మొత్తం 70 ప్రశ్నలు అడగడంతో పాటు 19 చర్చల్లో కూడా పాల్గొన్నాడంట. ఆయన పార్లమెంట్ సమావేశాల్లో హాజరు శాతం 91.18% ఉంది. ఏ ఎంపీ కూడా లేదు ఇంత పర్సంటేజ్. ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని గురుమూర్తి గారికి ఆ ర్యాంక్ను కూడా కేటాయించినట్టు పార్లమెంటు వర్గాలు చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి 2వ ర్యాంక్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన యొక్క పనితీరుకు, ఆయన నిబద్ధతకు ఇవన్నీ కూడా నిదర్శనం అనేసి చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి, తిరుపతి బస్టాండ్, దానికి సంబంధించి కూడా గురుమూర్తి గారి గురించి కొన్ని చెప్పుకోవాలి. ఆయన గతంలో ఎంత కష్టపడ్డాడు తిరుపతి బస్ స్టేషన్ కోసం, అది ఇప్పుడు ఏ విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాయి అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. దాని వెనుక గురుమూర్తి గారి కష్టం చాలా 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 ఉంది. దాని గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయన అవిశ్రాంత శ్రమ ఎట్టకేలకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ తిరుపతి బస్టాండ్. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా భావిస్తున్న సంగతి మనకందరూ కూడా తెలిసిందే. అలాంటి తిరుపతికి వచ్చే భక్తులకు అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే సయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారి విశేష కృషి చేస్తున్నాడు. ఆ కృషికి ఫలితంగానే ఇప్పుడు ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి ఎంపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల్ని చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. అలాగే తిరుపతి బస్ స్టేషన్ కూడా ప్రపంచ స్థాయిలో సుందరంగా తీర్చిదిద్దేందుకు 3 ఏళ్ళుగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో చర్చలు కూడా చేస్తున్నాడు. పోయిన సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో తిరుపతి బస్టాండ్ నిర్మాణం మీద ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో గురుమూర్తి గారు సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపాడు. కేంద్ర మంత్రి దాని మీద స్పందించి తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టేషన్ను నిర్మించేందుకు ప్రత్యేక టీం అక్కడికి పంపడం జరిగింది. తిరుపతి ఎంపీ గారితో కలిసి ఆ టీం పోయిన సంవత్సరం ఆగస్టు చివరి వారంలో అనుకుంటా బస్టాండ్ వాళ్ళు వచ్చి పరిశీలించారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ద్వారా అప్రాక్సిమేట్గా 500 కోట్లతో తిరుపతి బస్ టెర్మినల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్న ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి గడ్కరీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు అనేక సార్లు విన్నవించాడు. అలాగే సంబంధిత అధికారులతో కూడా ఆయన చర్చలు కూడా జరిపాడు అనేక సందర్భాలు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో డిజైన్ సంబంధించి మార్పిడి, అదేవిధంగా పనుల వేగవంతం కోసం అనేక సార్లు కేంద్ర మంత్రి గడ్కరీ గారితో, అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో తిరుపతి ఎంపీ గారు భేటీ అవ్వడం అవన్నీ కూడా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి గురుమూర్తి గారు పట్టువదలని విక్రమార్కుడిలాగా చేసినటువంటి ప్రయత్నం కాస్త ఆలస్యంగా అయినా సరే
నేటికి అది రూపం దాల్చింది. రోజుకి 1,00,000 మంది భక్తులు ఇతర పర్యాటకులు తిరుపతికి వస్తారనే అంచనాతోనే అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని చెప్పేసి ఎంపీ గారు సంకల్పానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఎంతో తోడ్పాటు కూడా అందించారని చెప్పేసి తెలుస్తుంది. తిరుపతిలో ఒకేసారి 150 బస్సులు నిలిచే విధంగా బస్ బేలతో పాటు 2 ఎంట్రీలు 2 ఎగ్జిట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులకు ఛార్జింగ్ సౌకర్యం, అందుకు సరిపడేలా సోలార్ రూప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఇచ్చాడు. ఐ థింక్ నిన్నే అనుకుంటా. నిన్న ఆ క్యాంప్ కార్యాలయంలో మొన్న నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్రతినిధులు, అదేవిధంగా ఆర్టీసీ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశాడు. 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే కొత్త బస్ స్టేషన్కు సంబంధించినటువంటి 5 నమూనాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారంట. హెలిప్యాడ్, రోప్వే, అదేవిధంగా కమర్షియల్ మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు కూడా రూపొందించాలని చెప్పేసి సంబంధిత అధికారులని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం కూడా జరిగింది. అంటే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చేసినటువంటి అభివృద్ధి పోరాటానికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తోడు కావడంతోనే ఆధ్యాత్మిక నగరంలో అద్భుతమైన ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి మార్గం సులువైంది అనేసి కూడా చెప్పుకోక తప్పదు. ఏ సీఎం అయినా సరే, అది ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, ఆ దిశగా అడుగులు వేస్తున్నారంటే దాని వెనక కష్టం, కృషి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారివే. ఆయన చేసినటువంటి కష్టం, ఆయన చేసినటువంటి శ్రమ, వీటికన్నిటికి కూడా తోడు. ఆయన అలా చేయడం వల్లే ఈరోజు వాటికి అలా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా కారణం ఎంపీ గురుమూర్తి గారు స్టార్ట్ చేసినటువంటి పని, ఆయన కష్టపడినటువంటి శ్రమ అనేసి కూడా చెప్పుకోక తప్పదు. అందుకే గురుమూర్తి గారికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని అభిమానిస్తారు. ఎందుకంటే ఇదిగో ఇలాంటివి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ కాబట్టి దీని గురించి చెప్పుకోక తప్పదు.